వేడి వాకుడి నామే భవ పాస్ హాతి ఆపుల్యా థోడి. ఏమంటున్నాం? తుకామనే దేవామాజీ వేడి వాకుడి. తుకారాముడు ఏమని బోధించారంటే, మేము చేయి నీ నామస్మరణలో తప్పు ఒప్పులు ఎన్ని ఉన్నను నీవు నన్ను కరుణించి ఈ సంసార బంధము నుంచి విముక్తిగాంచుము అంటున్నాడు. తుకామణే దేవామాజీ వేడి వాకుడి. తుకామణే మాజా అంటే ఏమంటున్నాడు? దేవామాజీ. తుకారాముడు కోరుతున్నాడట, దేవా పాండురంగా బిడ్డలా, నేను చేసే సేవలలో తప్పప్పులు ఏమన్నా ఉండొచ్చు, తప్పకుండా ఉంటాయి. అంటే ఎందుకు ఇలా చెప్పిస్తున్నాడంటే అహంకారాన్ని తొలగించడము. వాళ్ళ కొంతమందిలో భావన ఎలా ఉంటుంది? నన్ను మించిన భక్తుడు లేనే లేడంటాడు, నన్ను మించి ప్రవచనం చెప్పేవాడు ఈ ప్రపంచంలో లేడంటాడు, నన్ను మించి పాటలు పాడేవాడు ఈ ప్రపంచంలో లేడంటాడు. అది అహంకారాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత నేను చేసేది 100% కరెక్ట్ అంటాడు. కాదు, మనకు తెలిసి తెలియక కొన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి. అందుకని ఏమంటున్నాం ఇక్కడ? అహంకారహీనం, అంభావహీనం. అయ్యా బాబా, నేను చేసిన సేవలో, నాతో జరిపించుకున్న ఈ సేవలో నాకు తెలియకుండా తప్పప్పుడు జరిగి ఉండొచ్చు బాబా, దయచేసి పెద్ద మనసు చేసుకుని క్షమించు బాబా, క్షమించు దేవా. ఎంత గొప్ప తత్వం దాగి ఉందో చూసారా మొదటి భూపాలిలో. అంటూ ఏమంటున్నాం? ఎల్లప్పుడూ నీవు నన్ను కరుణించి ఈ సంసార బంధనము నుండి బయట పంపించు బాబా. అందుకనే నామే భవ పాసహాతి ఆ పుల్యా తోడి. సంసార బంధనాల నుంచి బయటికి తీ బాబా, బయటికి తీ బాబా. ఇది బంధం, ఈ బంధాలు, మోహం అనేటువంటి బంధంలో చిక్కుకపోతే బయటికి రాలేము.